హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్న ఈ క్యూట్ డ్రెస్ చూడండి. ఇది 1 to 2 year old గర్ల్స్ కోసం చేశాను. ఇక్కడ చెస్ట్ లైన్ దగ్గర ఈ రకంగా ఫ్రిల్ ఇచ్చాను. పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ ఫ్రిల్ తో చూడండి ఎంత బాగుందో. అలాగే వేస్ట్ దగ్గర ఈ విధంగా బెల్ట్ ఇచ్చాను. సో ఇలా బౌ వేసుకుంటే చూడండి ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది. సో ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ మూలన కూడా ఈ డ్రెస్ చాలా బాగుంది. చూడండి డ్రెస్ చాలా లైట్ వెయిట్ లో వస్తుంది. సో టాప్ లేయర్ ఇలా ఎల్లో, చూడండి ఇది పింక్, లోపల సాటిన్, అలాగే కాటన్. సో టోటల్ గా 6 లేయర్స్ లో ఉందండి. సో మంచి కలర్ కాంబినేషన్ తో సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి. డ్రెస్ చాలా క్యూట్ గా ఉంది. చూడండి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. ఎలా ఉందండి డ్రెస్ గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రెస్ కి ముందుగా నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. 1 to 2 year గర్ల్స్ కి చెస్ట్ మెజర్మెంట్ 22 inches, వేస్ట్ మెజర్మెంట్ 21 inches, బాడీస్ లెంత్ 7.5, డ్రెస్ లెంత్ 20 inches. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం డ్రాఫ్టింగ్ చూద్దాము. సో ఇక్కడ నెక్ విత్ పాయింట్ 2 inches అండి. షోల్డర్ మెజర్మెంట్ 5 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఈ షోల్డర్ పాయింట్ నుంచి కిందకి 5.5 inches దగ్గర ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇది చెస్ట్ లైన్ అండి. దీని మీద చెస్ట్ మెజర్మెంట్ 22/4, 5.5 inches ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ షోల్డర్ స్లోప్ 1/2 inch తీసుకోవాలి. ఈ 1/2 inch షోల్డర్ పాయింట్ నుంచి ఈ అండర్ ఆర్మ్ పాయింట్ కి ఈ విధంగా కర్వ్ లైన్ తో జాయిన్ చేసుకుంటే ఆర్మ్ హోల్ కర్వ్ వస్తుంది. సో ఇక్కడ నెక్ డీప్ వచ్చి 2 inches తీసుకుని ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ లైన్ వస్తుంది. సో అలాగే బాడీస్ లెంత్ 7 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని మళ్ళీ ఒక 1/2 inch దగ్గర ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఈ లైన్ మీద వేస్ట్ మెజర్మెంట్ 5.25 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని సో ఈ విధంగా కర్వ్ లైన్ తో జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకుంటే మనకి సైడ్ సీన్స్ వచ్చేస్తాయండి. సో ఇప్పుడు బ్యాక్ డ్రాఫ్టింగ్ ఎలాగో చూద్దాము. సో బ్యాక్ డ్రాఫ్టింగ్ కి ఫ్రంట్ కి మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయండి. నెక్ విడ్త్ కానీ షోల్డర్ మెజర్మెంట్స్ కానీ, కాకపోతే బ్యాక్ నెక్ కర్వ్ నేను 1.5 inch తీసుకున్నాను. ఫ్రంట్ కి బ్యాక్ కి ఆర్మ్ హోల్ కర్వ్ చూడండి ఇది లైట్ కర్వ్ షేప్ లో ఉంది. ఇది లిటిల్ డీపర్ షేప్ లో ఇస్తాము. సో చెస్ట్ మెజర్మెంట్ ఇప్పుడు వేస్ట్ లైన్ చూడండి, ఈ లైన్ ఏదైతే ఉందో సేమ్ మనకి సైడ్ సీమ్స్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి సో బ్యాక్ బాడీస్ లెంత్ మనం 7 inches తీసుకుని సో ఇలా కంప్లీట్ చేస్తామండి బాడీస్. సో చూడండి ఇప్పుడు నేను దీనికి ఇల్యూషన్ నెక్ లైన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఇవి ఫ్రంట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ రకంగా బాడీస్ మళ్ళీ చూడండి ఈ సెంటర్ ఫ్రంట్ నుంచి ఈ విధంగా కర్వ్ లైన్ తో ఆర్మ్ హోల్ కి జాయిన్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు పార్ట్స్ కట్ చేసి మళ్ళీ ఇక్కడ సీమ్ అలవెన్సెస్ ఇచ్చి ప్యాటర్న్స్ రెడీ చేసుకోవాలి. సో ఫ్రంట్ బాడీస్ కట్ చేసి సీమ్ అలవెన్సెస్ కూడా యాడ్ చేశాను చూడండి. సో ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ పేపర్స్ యూస్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేసి స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఈ డ్రెస్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్స్ చూడండి, నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ లో 2 colors ఎల్లో, పింక్, అలాగే లైనింగ్ కోసం సాటిన్, కాటన్. చూడండి ముందుగా నేను కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూడండి మనం ఫ్రంట్ యోక్ పార్ట్ ఈ విధంగా 2 parts లాగా డివైడ్ చేసి కట్ చేసుకున్నాం కదా. సో ఈ లోవర్ పార్ట్ వచ్చి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే కాటన్ లైనింగ్ ఈ విధంగా కట్ చేసి రెడీ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి మీరు చూస్తే నెట్ ఫ్యాబ్రిక్ తో ఈ రకంగా గ్యాదర్ చేసి యోక్ రెడీ చేశాను. సో దీనికి కాటన్ లైనింగ్, అలాగే ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ఇల్యూషన్ నెక్ లైన్ కోసం చూడండి నెట్ కట్ చేశాను. ఇది 2 parts లో ఉంది. సో నెక్స్ట్ బ్యాక్ పార్ట్స్ దీనికి కూడా సాటిన్ కి నెట్ అటాచ్ చేసి బ్యాక్ పార్ట్స్ రెడీ చేశాను. సో లాస్ట్ కాటన్ లైనింగ్. సో ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూద్దాము. సో ఇప్పుడు స్టిచ్చింగ్ లో ఫస్ట్ స్టెప్ అండి. సో మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా, బ్యాక్ పార్ట్స్ కి సో మనం ఫ్రంట్ నెట్ ఏదైతే కట్ చేసుకున్నాం కదా, సో ఇది
ఇలా పెట్టి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేయాలి. మెయిన్ పార్ట్కి ఒక పార్ట్ నెట్ తీసుకొని జాయిన్ చేయాలి. అలాగే కాటన్ లైనింగ్ ఏదైతే ఉందో ఈ కాటన్ లైనింగ్ కూడా ఇంకో పార్ట్ నెట్తో షోల్డర్స్ జాయిన్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి చూడండి షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసాను. సో స్టిచ్ వేసినాక అలాగే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి రెడీ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము ఇది నెక్ లైన్ ఫినిష్ చేసుకోవాలండి. సో ఈ నెక్ లైన్ ఫినిష్ చేసుకోవడానికి నేను ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా రైట్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకొని దీనిపైన లైనింగ్ రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ఇలా నెక్ లైన్ చుట్టూ స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టి టాప్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవాలి. సో నెక్ లైన్ చుట్టూ స్టిచ్ వేసి కట్స్ పెట్టి చూడండి టాప్ స్టిచ్చింగ్ కూడా వేసాను. సో ఇలా వేసుకున్నాక మళ్ళీ లైనింగ్ బ్యాక్ ఇలానే ఉంచుకొని మనము ఈ ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఆర్మ్ హోల్స్ చుట్టూ స్టిచ్ వేసుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ మనము ఇది ఫ్రంట్ బాడీస్ పార్ట్ లోంచి బ్యాక్ బాడీస్ పార్ట్ రివర్స్ చేసుకోవాలి. సో చూడండి లైనింగ్ రివర్స్ చేసుకుని ప్రెస్ చేసుకుంటే బాడీస్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్యాదర్స్ ఇక్కడ అటాచ్ చేస్తా అండి. సో పింక్ కలర్ 3 స్ట్రిప్స్ అలాగే ఎల్లో కలర్ 2 స్ట్రిప్స్ కట్ చేసి ఈ విధంగా గ్యాదర్ చేసి రెడీ చేశాను. సో ఈ 5 స్ట్రిప్స్ కూడా సో ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేస్తాను. సో చూడండి ఈ అప్పర్ పార్ట్కి నేను ఇలా ఫ్రిల్ కుట్టి రెడీ చేశాను చూడండి. సో ఇప్పుడు దీనికి లోవర్ పార్ట్ అటాచ్ చేద్దాం. సో లోవర్ పార్ట్ అటాచ్ చేయడానికి చూడండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టి మధ్యలో అప్పర్ పార్ట్ పెట్టి తర్వాత కింద కాటన్ లైనింగ్ ఈ 3 కలిపి ఇలా కుట్టాలి. సో ఇలా కుట్టి దీన్ని మనం రివర్స్ చేసినప్పుడు మనకి ఈ స్టిచ్ అనేది కనిపించకుండా క్లీన్ ఫినిషింగ్ రావడానికి హెల్ప్ అవుతుందండి. సో చూడండి ఈ టాప్ పార్ట్ ని మధ్యలో పెట్టి శాండ్విచ్ చేసి స్టిచ్ వేసి అలాగే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేశాను. సో ఇది మనం ఇప్పుడు రైట్ సైడ్ కి టర్న్ చేస్తే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. సో మనకి బాడీస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. టై బ్యాగ్స్ కావాలంటే టై బ్యాగ్స్ కూడా అటాచ్ చేసుకుని తర్వాత మనము సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే మన బాడీస్ రెడీ అయిపోతుందండి. సో చూసారుగా సో సైడ్స్ జాయిన్ చేసి చూడండి ఈ బెల్ట్ పెట్టడానికి లూప్స్ అటాచ్ చేసి సో బెల్ట్ కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్తో బెల్ట్ స్టిచ్ చేసి ఇన్సర్ట్ చేసి రెడీ చేశాను. సో ఇలా మన బాడీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూడండి స్కర్ట్ నేను ఎలా రెడీ చేశాను ఒకసారి చెప్తాను. సో మనకి టోటల్ డ్రెస్ లెంత్ 20 ఇంచెస్ అయితే బాడీస్ లెంత్ 7.5 తీసుకున్నాం కదండి. సో నేను ఇది స్కర్ట్ లెంత్ 12.5 ఇంచెస్ వచ్చేలాగా ప్రిపేర్ చేశాను. సో ఇది ఇక్కడ లైనింగ్ 10 ఇంచెస్ అండి. సో ఇది 12.5 ఇంచెస్ అగైన్ ఇది 10.5 ఇంచెస్ లెంత్ వచ్చేలాగా ఇది కట్ చేశాను. సో ఇక్కడ చూస్తే పింక్ లేయర్ గ్యాదర్ చేశానండి ఈ విధంగా. సో ఇది ఎల్లో కలర్ వచ్చి 2 లేయర్స్ లో కట్ చేసి గ్యాదర్ చేశాను. సో అలాగే సాటిన్ లైనింగ్ కూడా గ్యాదర్ చేసి రెడీ చేశాను. 4th లేయర్ కాటన్ అండి. సో ఇది 9 ఇంచెస్ ఉంది లెంత్. సో ఇది కూడా గ్యాదర్ చేసి రెడీ చేశాను. సో ఇప్పుడు మనము స్కర్ట్ బాడీస్ కి అటాచ్ చేద్దాం. పార్ట్ కి స్కర్ట్ పార్ట్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీస్ కి చూడండి నేను ఈ ఎల్లో కలర్ నెట్ పింక్ నెట్ అలాగే సాటిన్ కలిపి అటాచ్ చేశాను. ఇలా అటాచ్ చేశాను చూడండి. సో కాటన్ లైనింగ్ కి కాటన్ లైనింగ్ స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసి ఫినిష్ చేశాను. సో తర్వాత బ్యాక్ సెంటర్ బ్యాక్ సీమ్స్ కూడా ఈ విధంగా రా ఎడ్జెస్ ఫినిష్ చేసి రెడీ చేసుకున్నాము. పార్ట్ అండి జిప్పర్ అటాచ్ చేయడం. సో దీనికి జిప్పర్ అటాచ్ చేసి ఫైనల్ గా డ్రెస్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. సో చూడండి జిప్పర్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మంచి కలర్ కాంబినేషన్ లో
చూడండి ఈ వేస్ట్ బెల్ట్ కూడా ఉందో. డ్రెస్ చాలా ఎలిగెంట్ గా, చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్రాక్ అండి. పిల్లలకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది డ్రెస్. సో ఎలా ఉందండి డ్రెస్? నా వర్క్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.